హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో మన ఇన్స్టిట్యూట్ తరపున ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్లు ఇచ్చినటువంటి ప్రతి షిఫ్ట్ని కూడా ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం. సో అదే విధంగా మన ఈరోజు 23rd షిఫ్ట్, ఇంకొక షిఫ్ట్ అంటే ఇది 28th ఫిబ్రవరి 2024 ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి పేపర్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నారు, సో మాకు ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో వాటిని కూడా చేస్తా అండ్ ఒక ఆర్డర్లో కూడా ఒక్కొక్కటి చేసుకొని వెళ్తా. ఈ 27th సంబంధించి 4 షిఫ్ట్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. 28th సంబంధించి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఇంకొక అవకాశం ఏంటంటే, ఈ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే ఇప్పుడు ఈవెంట్స్కి రెడీగా ఉన్నారో, ఈవెంట్స్కి నెక్స్ట్ డేట్స్ కూడా మనకు వస్తున్నాయి కదా, వచ్చేసాయి కూడా డేట్స్ కూడా. సో వాటికి ఎవరైతే ఇప్పుడు రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం ఒక టెస్ట్ ట్రయల్, ఒక టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఈ పీఈటీ పిఎంటీల్ని ఈ రెండింటిని కూడా ఒక టెస్ట్ ట్రయల్ కింద మన దగ్గర మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సాటర్డే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా దీనికోసం డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ నెంబర్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ కోర్సెస్ కోసం వాటి కోసం కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంతమంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ మాకు సెపరేట్గా కావాలి అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఒకటి స్టార్ట్ చేసాం. సో డిఫరెంట్ బ్యాచెస్ని క్రియేట్ చేసి వారి కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇందులో ద ఇన్కమ్ ఆఫ్ సన్నీ ఈజ్ 15% మోర్ దెన్ సోనూస్ ఇన్కమ్ అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సోనీ ఈజ్ 30% మోర్ దెన్ ద మోనూస్ ఇన్కమ్. సన్నీస్ ఇన్కమ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ద మోనూస్ ఇన్కమ్. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరండి ఇక్కడ? సో ఆ ముగ్గురు వ్యక్తులు, ఫస్ట్ సన్నీ, ఫస్ట్ పర్సన్ ఎవరండి ఇక్కడ? సన్నీ. సో ఫస్ట్ పర్సన్ సన్నీ. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారు ఇక్కడ? సోను. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సో మోర్ దెన్ మోను. ఈ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ? సోను ఈజ్ 30% మోర్ దెన్ మోనూస్ ఇన్కమ్. సోను అనేవాళ్ళు మోను కన్నా 30% ఎక్కువ ఉంటారంట. మోను అనేవాళ్ళు 100 అయితే దీనికన్నా 30 అంటే ఎంత అవుతుందండి? ఇది 130 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు? ఇంకొంచెం ముందుకెళ్తే సన్నీ ఈజ్ 15% మోర్ దెన్ సోనూస్ ఇన్కమ్. అంటే సోను ఇన్కమ్ కన్నా 15% ఎక్కువ ఉండాలంట. 130లో 15% అంటే ఎంత? ఇందులో ముందుగా 10% ఎంత తెలుసుకో నువ్వు. 130లో 10% అంటే ఎంత అండి? అది బై 10 చేయండి, అంటే 13. 10% 13. ఇంకెంత కావాలి నీకు? ఇంకో 5% కావాలి. 10% 13 అయితే అందులో ఆఫ్ ఎంత అవుతుంది మీకు? 5% కదా అవుతుంది. ఇందులో ఆఫ్ అంటే ఎంత? 6.5. సో టోటల్గా ఎంత అవుతుందండి? 19.5. అంటే 19.5 ఇంక్రీజ్ అయింది. దీనికి 19.5 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 149.5. సో ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ, సన్నీస్ ఇన్కమ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ మోనూస్ ఇన్కమ్. మోను ఇన్కమ్ కన్నా సన్నీ ఇన్కమ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? ఇగో 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 49.5 ఎక్కువ ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అండి ఇక్కడ? 49% అనేది ఎక్కువ. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అని మనది యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడ ఎక్కువగా ఏవైతే రిపీట్ అవుతున్నాయో మోడల్స్, వాటిని కరెక్ట్గా చూడండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో మొన్నే మనం మొత్తం 4 సబ్జెక్ట్స్ సంబంధించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది, ఒక లైవ్ సెషన్. అలాంటి సెషన్స్ ఇంకా కొన్ని కండక్ట్ చేస్తాం. సో ఇప్పుడు వాటిని కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి వాటి కోసం కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 9 మెంబర్స్ ఈజ్ 42. 9 మంది వ్యక్తుల యొక్క యావరేజ్ ఎంత? ఇక్కడ 9 మెంబర్స్ యావరేజ్ 40. సో ఇప్పుడు ఇంకేం జరుగుతుంది ఇక్కడ? ద ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ మెంబర్ ఈజ్ 58 ఇయర్స్. ఇందులో అత్యంత పెద్దవాడు ఎవడంటే ఎల్డెస్ట్, అందరిలో ఎవరు? 58 సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తి అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇఫ్ వి ఎక్స్క్లూడెడ్ దట్ ఎల్డెస్ట్ మెంబర్ ఫ్రమ్ ది గ్రూప్, ఆ అత్యంత పెద్ద వ్యక్తిని మన ఆ గ్రూప్లో తీసేస్తే ఎంత? 58 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని తీసేస్తే, సో అప్పుడు ఏమంటున్నాడు? దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ మెంబర్. సో ఇప్పుడు ఏమనుకున్నావు? 9 మెంబర్స్ యావరేజ్ 42 అంటే అందరూ 42 అనుకున్నాం. ఈ పెద్ద వ్యక్తి కూడా ఎంత? 42 అని అనుకున్నాం. కానీ ఎక్స్ట్రా ఎంత ఉన్నాడు ఇక్కడ? 42 కన్నా యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నాడు అంటే ఇక్కడ ఎంత టోటల్గా? ఈయన 58 కదా, అంటే 16 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నారు. 16. సో ఇదేంటంటే వెయిట్ ఇయర్సే. ఓకే, 16 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నారు. అంటే వీళ్ళు యావరేజ్ కన్నా బయటికి ఎంత ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది? 16 ఎక్కువ వెళ్ళిపోతుంది. మొత్తం ఎంతమంది వ్యక్తుల మీద అది ఎఫెక్ట్ పడుతుంది? 8 మంది. అంటే ఈ పర్సన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకెంతమంది ఉన్నారు లోపల? 9 మందిలో ఈ పర్సన్ బయటకు తీసేస్తే మనం ఇంక 8 మంది వ్యక్తులు ఉన్నారు. అంటే 16 ఏజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎంతమందికి? 8 మందికి. అంటే ఎంత అండి ఇక్కడ? బయటికి ఎంత ఎక్స్ట్రా వెళ్ళిపోయింది అంటే 2 పార్ట్స్. యావరేజ్గా ఎంత? 2 మైనస్ అవుతుంది. అంటే ఒరిజినల్ యావరేజ్ 42 అంటే ఇప్పుడు ఏమవుతుందండి? 2 తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఇప్పుడు 40.
ఓకేనా. సో ఇప్పుడు యావరేజ్ ఎంత 40. దేనివల్ల ఈ ఎక్కువ ఉన్న వెయిట్ ఉన్న పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు, దానివల్ల యావరేజ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ జరుగుతుంది. ఎఫెక్ట్ ఎంత జరిగింది ఇక్కడ, ఎఫెక్ట్ జరిగింది 2 పార్ట్స్, అదే 2 యావరేజ్ ఎంత 2 తగ్గింది. ఎఫెక్ట్ ఎంత జరిగిందంటే 2 నెంబర్ అంటే 42 ఉండేది 2 తగ్గింది, మనకి ఎఫెక్ట్ అయితే 2 అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఎంత యావరేజ్, ఇక్కడ 40 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా 40. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 9. మొదటి 5 ఆడ్ మల్టిపుల్స్ ఏంటి, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 9. మొదటి ఆడ్ మల్టిపుల్ ఏంటి 9 1s are 9, సెకండ్ ఆడ్ మల్టిపుల్ ఏంటి 9 3s are, థర్డ్ది 9 5s are, తర్వాత 9 7s are, 9 9s are. సో ఇవి ముందుగా ఆడ్ నెంబర్స్. ఆడ్ మల్టిపుల్స్ అంటే ఏం కాదండి, 9 into 1, తర్వాత 9 into 3, తర్వాత 9 into 5, 9 into 7, 9 into 9. సో ఇందులో మనకి యావరేజ్ ఈక్వల్ డిఫరెన్స్ కదండి ఉంటుంది ఇక్కడ. సో ఈక్వల్ ఇక్కడ అంతా 9, ఇదంతా 27, 18 డిఫరెన్స్ ఉంది. 27 ఇదంతా 45, 18 ఈక్వల్ డిఫరెన్స్ ఉండేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏదైతే ఉందో అదే నీ యొక్క యావరేజ్ అవుతుంది. మిడిల్లో ఏముంటుంది ఇక్కడ 9 into 5 అంటే అంతా 45. నువ్వు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు, సో ఇక్కడ ముందుగా ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9, మొదటి 5 ఆడ్ నెంబర్లు ఇవి అనుకుందాం. అందులో మిడిల్లో ఉన్నది ఏంటి, ఇక్కడ ఏముంది మిడిల్లో 5 ఉంటుంది, 1 3 5 ఉంటుంది. 5 into 9 అంటే ఎంత అవుతుందండి 45. సో ఆన్సర్ ఎంత 45 అనేది దీని యొక్క యావరేజ్ అవుతుంది, 45 అనేది దీని యొక్క యావరేజ్. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6.5 into 6.5 minus 2.5 into 2.5. ఇక్కడ ఇది ఏ విధంగా ఉందండి, ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తే ఎంత 9, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందండి 4, 9 into 4 అంటే ఎంత అండి 36. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి అనేది అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, find the area of the triangle whose height is 35.7 centimeters and the base is 1/7 of the height. ఆ హైట్ ఎంత అయితే ఉందో అందులో 1/7 వంతు ఉంటుందంట. ఓకే, ఏంటది బేస్. సో ఇక్కడ మన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ చూడండి ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ చూడండి ఆఫ్ బేస్ ఎంత అండి, ఇక్కడ బేస్ అనేది 1/7 ఆఫ్ ది హైట్. 1/7 ఆఫ్ ది హైట్ ఎంత ఉంది ఇక్కడ 35.7. ఇదేంటంది, ఇది బేస్. ఇప్పుడు ఏం కావాలి, మీరు బేస్ రాశారు, ఇప్పుడు హైట్ రాయాలి. హైట్ ఎంత 35.7. దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది క్యాన్సిలేషన్ కావాలంటే ఏం చేస్తాం, 7 1s are 7 5.1s are 7 5.1s are. సో ఇక్కడ మీరు అప్రాక్సిమేట్లీ ఇక్కడ 35 into 5 ఎంతో చేయండి. 35 into 5 అంటే ఎంత అవుతుంది ఇక్కడ. సో మీరు అప్రాక్సిమేట్లీ అయినా చేయండి, అంటే 35 into 5 చేసి బై 2 చేసినా వస్తుంది నీకు అప్రాక్సిమేట్లీ. లేదా రెండింటిని మల్టిపుల్ చేసి దాన్ని 2తో డివైడ్ చేయండి. ముందుగా మల్టిపుల్ చేసి 2తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 35.7 35.7 into 5.1 ఇదంతా 357. సో 5 7s are 35, 3 5 5s are 25, 8 2 5 3s are 15 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ 5 3s are 15, 2 అంటే ఎంత 17. సో ఇదంతా 7 10 1 అంటే 12 8 1. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఉందండి పాయింట్ రావాలి, 2 నెంబర్ల ముందు పాయింట్ రావాలి. 182.07 అంటే దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు బై 2 చేయాలి. బై 2 చేస్తే ఎంత అవుతుందండి ఇక్కడ 182 91 పాయింట్ సంథింగ్ నీ ఆన్సర్ 91.035. సో ఏమవుతుంది ఆప్షన్ డి అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. లేదు అప్రాక్సిమేట్లీ చేస్తా అంటే 5 into 35 చేయండి, 5 into 35. సో దాన్ని సాల్వ్ చేసి దాన్ని బై 2 చేయండి, అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది మీకు వస్తుంది. 5 into 35 చేస్తే ఇంకా నీకు దానికన్నా పెద్ద నెంబరే రావాలి నీ ఆన్సర్ అనేది. ఎందుకు, నువ్వు 5 into 35 కాదు చేయాల్సింది, 5.1 into 35.7 ఇంకొంచెం పెద్ద వాల్యూ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ అలా చూడండి 35 into 5 ఇది ముందుగా ఎంత అవుతుందో మీరు గమనించండి. అంటే ఎంత 175. 175/2 అంటే ఎంత 85 87.5 సంథింగ్ కన్నా ఎక్కువే రావాలి నీకు. నీకు ఎంత వచ్చినప్పుడు 87.5. నీ ఆన్సర్ అవ్వాలి దానికన్నా ఎక్కువే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 87.5 కన్నా పెద్ద ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. సో ఆ విధంగా నీ ఆన్సర్ ఆప్షన్ డి అని కూడా నువ్వు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే నువ్వు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 12 46 11 and 43 సో దట్ రిజల్టింగ్ నెంబర్స్ విల్ బి ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి ప్రపోర్షన్ అంటే మనం ఏం చేస్తాం, సో ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి, 2 రేషియోస్ కూడా. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి అంటే ప్రతి నెంబర్కి నువ్వు ఎంత యాడ్ చేస్తే ఈ విధంగా తయారవుతుందని అడుగుతున్నారు మన క్వశ్చన్లో. సో ఇక్కడ చూడండి ఏ విధంగా చేయాలి మనం దీన్ని. సో A అంటే ఎంత 12, B అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 46, నెక్స్ట్ C అంటే 11, D అంటే 43. ప్రతి నెంబర్కి నువ్వు ఎంత యాడ్ చేయాలి, ఎలా రావాలంటే ఇది ఈక్వల్ అవ్వాలి రెండు కూడా.
ఇప్పుడు ఈ రెండు ఈక్వల్లో లేవు, ఈ రెండు ఈక్వల్. ఇది 11/43 ఉంది, 12/46. దీన్ని మనం క్యాన్సిల్ చేసిన 6/23 అవుతుంది. ఈక్వల్గా ఉండాలి, ఆ విధంగా ఈక్వల్గా నువ్వు చేయాలి. సో అంటే ఏ నెంబర్ నువ్వు యాడ్ చేయాలి? ముందు ఆప్షన్ ఏ తీసుకోండి. ఆప్షన్ ఏ 5 యాడ్ చేయండి. దీనికి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? దీనికి 5 యాడ్ చేస్తే సో 17. దీనికి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 51. 17 ఎనీ టైమ్స్? 3 టైమ్స్. అంటే ఇది ఎలా ఉంది? 1/3 లాగా. ఇది కూడా 1/3 వస్తే కరెక్టే ఆప్షన్ ఏ అనేది. సో ఇక్కడ 5 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 16. ఇక్కడ 5 యాడ్ చేస్తే ఎంత? 48. 16 3 జర్ ఎంత? 48. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా 1/3 వస్తుంది. అంటే నువ్వు ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు మనకు కుదురుతుంది, అది ప్రపోర్షన్లో అవుతుంది. సో ఆప్షన్ ఏ అయినటువంటి 5ను మనం తీసుకుంటే ఆన్సర్ ఎగ్జాక్ట్గా ప్రపోర్షన్ కింద వస్తుంది. సో మన ఆప్షన్ ఏ అవుతుంది? ఆప్షన్ ఏ మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. If 5m plus n is ratio 5m minus n is equal to 5:2. ఓకే, 5:2. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? మనకి ఏమడుగుతున్నాడు? m:n. సో జస్ట్ సింప్లిఫికేషన్ అండి ఇది. సో సింప్లిఫికేషన్ చేద్దాం. 5m plus n by 5m minus n is equal to 5/2. దీన్ని సాల్వ్ చేయండి. ఇది ఎంత అవుతుంది? 5 2s are 10. మీరు డైరెక్ట్గా ఇక్కడే చేసుకోండి, దానికి ఇంకో స్టెప్ రాయొద్దు. 5 2s are 10, 5 5s are 25. 25కి 10కి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 15. 15m ఈజ్ ఈక్వల్. ఎప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఒక దగ్గర పాజిటివ్ ఇంకో దగ్గర నెగిటివ్ ఉంటే రెండింటిని యాడ్ చేయండి. సో ఇక్కడ చూడండి 2n, ఇదంతా 5n. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. అంటే ఎంత? 7n అవుతుంది. m/n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 7/15. mకి nకి రేషియో ఎంత అవుతుంది? 7:15. సో మన యొక్క ఆన్సర్ ఎంత? 7:15 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా చేయండి. ఓకే, రెండు పాజిటివ్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు ఇదేముంది? ఇది పాజిటివ్ ఉంది. రెండు పాజిటివ్ నుండి సబ్ట్రాక్ట్ చేయండి, లేదా రెండు నెగిటివ్ ఉన్నా సబ్ట్రాక్ట్ చేయండి. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే ఏం చేస్తాం మనం? యాడ్ చేయండి. ఆ విధంగా డైరెక్ట్గా రాసుకోండి. ఏం చేస్తాం మనం? 5 2s are 10, 5 5s are 25. రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడేంటి 2 ఇంటూ n అంటే ఎంత? 2n. 5 ఇంటూ n అంటే ఎంత? 5n. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం మనం. ఆ విధంగా చేయండి, ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనకి కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ కోసం అడుగుతూ ఉన్నారు. సో ఫిజికల్ ట్రైనింగ్ ఎవరికైనా కావాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రావచ్చండి. ఫిజికల్ ట్రైనింగ్ ఒక్కదానికి ఎస్ఎస్సి అనే కాదు, ఎటువంటి ఎగ్జామ్కైనా ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆ ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ కూడా వెల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అనే వాళ్ళే ఇక్కడ ఉన్నారు మీకు. సో ఎవరో ఒకరు చెప్పాడు కదా, ఏదో సమ్ రన్నింగ్ చేస్తున్నా వాళ్ళు వచ్చి చెప్పాడు, అలాంటివి ఏం జరగదండి ఇక్కడ. సో మీకు నేషనల్ మెడలిస్ట్ రన్నర్స్ అండ్ మనకి ఇక్కడ డిగ్రీలు అవి కంప్లీట్ ఈ ఫిజికల్ ట్రైనింగ్లో డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంపీఈడీలు అవి కంప్లీట్ చేసిన వాళ్ళతో ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు సర్టిఫైడ్ ట్రైనర్స్తో ఇప్పించడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫిజికల్ ట్రైనింగ్ హ్యాపీగా మీకు ఇక్కడ రావచ్చు. ఇక్కడ లేడీస్కి బాయ్స్కి అందరికి కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫిజికల్ ట్రైనింగ్ అనేది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ బాడ్మస్ రూల్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయాలి. మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇదంతా చేయడం అవసరమా? ఇదంతా చేయొద్దండి, సాల్వ్ చేయొద్దు. సాల్వ్ చేయకుండా నువ్వేం చేయాలి? ఇక్కడ యూనిట్ ప్లస్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 4 7 8 6 నువ్వు యూనిట్ ప్లస్ డిజిట్ని కనుక్కో, అయిపోయింది నీ ఆన్సర్ అనేది. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇక్కడ బ్రాకెట్స్ చూడండి. 9 + 3 అంటే ఎంత? 2. 2 × 3 అంటే ఎంత? 6. 7 - 6 అంటే ఎంత అండి? 1. 4 × 1 అంటే ఎంత? 4. 5 + 4 అంటే ఎంత? 9. 9 × 3 అంటే ఎంత? 27 అంటే 7. యూనిట్ ప్లేస్లో 7 రావాలి. ఇదిగో ఆన్సర్. ఆప్షన్ సి నీ ఆన్సర్. అక్కడతో ఆన్సర్ అయిపోయినట్లే. నువ్వు కళ్ళతో చూసి ఆన్సర్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ రాస్తా. దీన్ని 13 ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఇంకొకసారి స్లోగా చెప్పుకుందాం. దీన్ని 257 డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఆ విధంగా చేయండి. దీన్ని సింప్లిఫై చేయొద్దు, టైం వేస్ట్ అండి. అక్కడ మీకు టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఇక్కడ ప్రాక్టీస్ మీరు ఏ విధంగా చేస్తున్నారో ఎగ్జామ్ హాల్లో కూడా మీరు అలాగే చేస్తారు. ఇక్కడ మీరు నీట్గా కొంచెం ఒక్కొక్క స్టెప్ రాసుకొని వెళ్ళి ఎగ్జామ్ హాల్లోని వెంటనే చేస్తుంటే మీకు రాదు. ఇక్కడే మీరు షార్ట్ ట్రిక్స్లో చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో కూడా మీకు అదే విధంగా అలవాటు అవుతుంది. సో ఇక్కడ చూడండి, ముందుగా నేను ఏం చేస్తాను అంటే ముందుగా బ్రాకెట్స్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్ చేద్దాం. ఇక స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. ఇక్కడ 9 + 3 యూనిట్ ప్లేస్ని మాత్రమే నేను చూస్తున్నా, ఇంకేం నా నెంబర్ మిగతాదే అనవసరం నాకు. సో ఇక్కడ చూడండి, 9 + 3 అంటే ఎంత అండి? 12. 12 అంటే యూనిట్ ప్లేస్లో ఉంది 2. 2 × 3 అంటే ఎంత? 6. ఎక్కడ యూనిట్ ప్లేస్లో ఉంది? 7. 7 - 6 అంటే ఎంత అండి? 1. 4 × 1 అంటే ఎంత? 4. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏముంది? 4 వచ్చింది మనకు. 5 + 4 అంటే ఎంత? 9. 9 × 3 అంటే ఎంత అండి? 27. అంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 7 రావాలి. ఆ విధంగా నీ యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. మరి 2 ఇస్తే ఎలా చేస్తాం అంటే దానికి మీకు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉంది, లేదా నార్మల్ సింప్లిఫికేషన్ చేయొచ్చు. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకోవడం వీటిని ఈజీగా చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. A sum of money becomes 69/50 of itself
ఇన్ 19 years when invested at simple interest, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కావాలి మనకి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది? మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అని చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే ఏం చేస్తాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంత ఉండేది 69/50 అయిందంట. అంటే మనం ఈ విధంగా ఇచ్చిన పార్ట్స్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? టోటల్ని 1 పార్ట్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి 69/50 అయిందంట. దీనిలో నీ యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి 1 పార్ట్. పర్సంటేజ్లో అయితే నువ్వు 100% అనుకుంటావు, పార్ట్స్ రూపంలో ఇస్తే 1 పార్ట్ అనుకుంటావు. దీన్ని సాల్వ్ చేయండి. ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 19/50. ఇది నీకు వచ్చిన వడ్డీ. 19/50 అనేది నీకు వచ్చిన ఇంట్రెస్ట్ అనేది. సో ఇక్కడ చూడండి మీకు ఇప్పుడే చెప్పా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అంటే ఏమవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అంటే దీనికి ఏం ఈక్వల్ చేయాలి మీరు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ రాద్దాం మళ్ళీ కొత్తగా. సో ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత మనకు తెలియదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ టైం. టైం ఎంత? 19/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 19/50 పార్ట్స్ ఆఫ్ 100. 19/50 పార్ట్స్ ఆఫ్ 100. సో ఇక్కడ చూడండి దీన్ని సాల్వ్ చేయండి. 19 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 51 జార్ 52 జార్. సో 5 into 2 అంటే ఎంత అవుతుంది? 5 2 జార్ ఎంత? 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. సో ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మన యొక్క ఆన్సర్. సో 10% అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్. ఏ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ సోల్డ్ ఫర్ 25,500 అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ఇట్స్ మార్కెట్ ప్రైస్? సో ఒక వస్తువుని 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకు అమ్మాడంటే ఆ వ్యక్తి 25,500కి అమ్మాడంట. ఒకవేళ మార్కెట్ ప్రైస్ ఎంత? ఇక్కడ నీకు డిస్కౌంట్ ఇచ్చారంటే దేని మీద ఇస్తారండి? డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నీకు మార్కెట్ ప్రైస్ 100 అయితే అందులో నీకు ఎంత డిస్కౌంట్ ఇచ్చారండి? 15% డిస్కౌంట్ ఇచ్చారంటే 85%కి అమ్ముతున్నట్లు. 85%కి అమ్ముతున్నట్లు. లేదా మీరు ఇంకోటి ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ 17 పార్ట్స్ ఎలా తీసుకోండి. అంటే 15% అంటే ఏం రాస్తాం మనం? 15/100 అని రాస్తాం. 3/20 అని వస్తుంది. 20లో 3 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చారంటే 17 పార్ట్స్కి అమ్మాడు. 20 పార్ట్లు అంతా నువ్వు చేయొచ్చు అక్కడ. లేదా నార్మల్గా చేద్దాం. సో 85 అంటే ఎందుకు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 85 అనేది 25500 అయితే 100 ఎంత? 100 ఎంత నువ్వు సాల్వ్ చేయాలి. ఇదే మనం చేయాల్సింది. ఇక్కడ చూడండి 85 1 సార్ ఇది ఎనీ టైమ్స్ అండి? 85 3 టైమ్స్. పక్కన ఇంకో 2 zeros ఉన్నాయి రాయండి. 1000 ఇంటూ 100 ఇంటూ 300 అంటే ఎంత అవుతుంది? 30,000. సో మన యొక్క ఆన్సర్ ఎంత? 0000. ఇదే మీ యొక్క ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయండి, ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా? ఓకే ఇక్కడ చూడండి ఏరియా ఎంత మారింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం మారుతుంది? ఇక్కడ రేడియస్ మారుతుంది. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు మనకి 3 డైమెన్షన్లో కూడా అడగొచ్చు. కానీ ఇక్కడ మీకు ఏం కావాలంటే ముందుగా ఈ చేంజ్ అనేది దేనిలో జరుగుతుందో మీకు తెలియాలండి. చేంజ్ అనేది దేనిలో జరుగుతుంది? ఇక్కడ రేడియస్ ఏమవుతుంది? ఇక్కడ నీకు 35% ఇంక్రీజ్ అవుతుందంట. 35% ఇంక్రీజ్ అవుతుంది. నీకేం అడిగారు? వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియాలో చేంజ్ ఎంత వస్తుందని అడిగాడు. ఇక్కడ రేడియస్లో చేంజ్ ఎంత వచ్చింది? 35% ఇంక్రీజ్ అవుతుందంట రేడియస్. దానివల్ల ఇప్పుడు ఏరియాలో ఎంత చేంజ్ వస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ రేడియస్ పెరిగింది కాబట్టి ఇలా అయింది. ఇప్పుడు ఏరియా ఎంత? ఏరియా సో ఇక్కడ చూడండి ఎంత ఇంక్రీజ్ అయింది? వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా? ఇక్కడ ఏం చేస్తాం? సో మనం ఏరియా ఫార్ములా ముందుగా మీకు తెలియాలి. ఏంటంటే ఫార్ములా πr². ఇక్కడ రేడియస్ అనేది ఎన్నిసార్లు ఉంది? ఇక్కడ 2 టైమ్స్. అంటే నువ్వు 2 టైమ్స్ 35 తీసుకోవాలి. 2 సార్లు జరుగుతుంది. నువ్వు 100 ఇంటూ 135/100 ఇంటూ 135/100 అలా అయినా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి దీన్ని సక్సెసివ్ ఫార్ములాలో కూడా నువ్వు రాయొచ్చు. సక్సెసివ్ ఫార్ములా అంటే ఏంటి? x + y + xy/100. లేదా ఇలాగే ఎందుకు చేయాలి? నేను నార్మల్గా చేస్తానంటే 100లో ముందుగా 35% ఇంక్రీజ్ చేయి. అంటే ఎంత అవుతుంది? 135. మళ్ళీ దీనిలో నువ్వు 35% ఇంక్రీజ్ చేయగా సో ఇక్కడ సంథింగ్ ఆన్సర్ వస్తుంది. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంటే అదే నీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆ విధంగానే మీరు చేయొచ్చు. ఇంకా చాలా మెథడ్లు ఉన్నాయండి ఇది చేయడానికి. సో మనం సింపుల్గా ఏదైతే దేనిలో వెళ్ళిపోతుందో దానిలో వెళ్ళండి. సో ఇక్కడ చూడండి 35. సో ఇదంతా 35. 2 టైమ్స్ కూడా అదే రేడియస్ కదండి. 35 + 35. 35 ఇంటూ 35/100. సో 35 + 35 అంటే ఎంత? ఇది 70. 35² అంటే ఏమవుతుందండి? 35² అంటే 1 2 25. సో ఎండింగ్లో 5 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25². మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూడండి 35², 45², 55². ఇలాంటి స్క్వేర్స్ని మనం ఏ విధంగా చేయాలి అంటే ఏంటంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5, ఇక్కడ 5 ఉండే నెంబర్స్కి
స్క్వేర్స్ను వేరే కనిపెట్టాలనే దానికోసం చూద్దాం. ఎప్పుడైనా ఇలా యూనిట్ ప్లేస్లో 5 ఉంటే మరి దీన్ని యూజ్ చేసుకొని ఇంకోటిని కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. 23 ఇంటూ 27 దీన్ని ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాం. సో దీనికోసం కావాలంటే దీనికోసం కూడా చెప్తా, ముందు ఇది చూడండి. సో ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్లో ఎలా 5 ఉంటే ఆన్సర్ ఎండింగ్లో ఖచ్చితంగా 25 వస్తుంది. దీనికి కూడా ఏమొస్తుంది 25, దీనికి కూడా 25. సో దీనికి కూడా ఏమవుతుందండి 25. మరి ముందునే ఏమొస్తుంది, చివరిన 25 ఓకే, మరి ముందునే ఏమొస్తుందో అది కనుక్కుందాం. ఇంకా ఏముందండి, 5 కాకుండా ఇక్కడ ఏ నెంబర్ ఉందో చూడండి. 5 కాకుండా అక్కడ ఏముంది 2 ఉంది. 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2కి నెక్స్ట్ నెంబర్ 3, 3 అనేది అవుతుంది. ఆ రెండింటిని మల్టిపుల్ చేయండి. 2 ఇంటూ 3 అంటే ఎంత 625. ఇదిగో దీని ఆన్సర్. ఇక్కడ ఏముంది 3, 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 4, 3 ఇంటూ 4 అంటే ఎంత 12, 1225. ఇక్కడ ఏముందండి 4, 4కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 5, 4 ఇంటూ 5 అంటే ఎంత 20, 2025. అదేవిధంగా ఇప్పుడు 55 స్క్వేర్ కావాలి నీకు. 5కి నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది 6, 5 ఇంటూ 6 అంటే ఎంత 30, 3025. ఓకే, ఇదంతా బాగానే చేసి ఇప్పుడు మరి ఇలాంటి మల్టిప్లికేషన్స్ని ఎలా చేయాలి? ఇక్కడ ఒకటేనండి, ఒకటే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇలాంటివి అంటే ఎలాంటి వాటికి మనం ఆ ట్రిక్ని యూజ్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 27 ఉందనుకుందాం. 23 ఇంటూ 27 ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా 52 ఇంటూ 58. ఇంకా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ ఇక్కడ ఉన్న యూనిట్ ప్లేస్లో ఈ రెండు నెంబర్లకి రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 రావాలండి. మనకి ఎంత రావాలి 10 రావాలి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి 35 ఇంటూ 35 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్న రెండింటిని యాడ్ చేస్తే ఎంత 10 వస్తుంది. సో ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో ఉన్న రెండు నెంబర్లు యాడ్ చేస్తే 10 రావాలి. అండ్ అదేవిధంగా ఈ యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ కూడా అదే ఉండాలి. ఆ విధంగా ఉంటే ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే ముందుగా 7 ఇంటూ 3 అంటే ఎంత 21, దాని చివరిని రాయండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏదైతే కామన్గా ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 3, 2 ఇంటూ 3 అంటే ఎంత 6, దీని ఆన్సర్ ఎంత 621 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంది కదా, ఇక్కడ 2 ఇంటూ 8 అంటే ఎంత 16, 5కి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 6, 5 ఇంటూ 6 అంటే ఎంత 30, 3016. ఈ విధంగా చేయొచ్చు. ఇది కూడా అలానే వచ్చిందండి. ఇగో 5 ఇంటూ 5 అంటే ఎంత 25. ఇక్కడ కామన్గా 3 ఉంది కాబట్టి 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 4, 3 ఇంటూ 4 అంటే ఎంత 12, 1225. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎంత మనం చేస్తుంది దేనికండి 35 ఇంటూ 35ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేసాం. 35 ఇంటూ 35 అంటే ఎంత 1225. 1225ని 100తో డివైడ్ చేస్తే ఎంత 12.5. అంటే మన ఎంత ఇక్కడ 70, ఇదొక 12.5. 70 ప్లస్ 32 12.5 మొత్తం ఎంత అవుతుందండి ఇక్కడ 82.5%. ఎక్కడ ఉందండి అది 82.5 అండి. సరిపోయిందా 70, 80, 82.5, 80 ఇక్కడ ఇది రాయాలి కదా 82.25, 82 ఇక్కడ ఎంత అనేది 12.25. ఒక నిమిషం, 70 ప్లస్ 12.25. సో ఇక్కడంతా 82.25. సో మన యొక్క ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఆప్షన్ సి అనేది 82.25. సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఈ వీటినే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి, చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటిని మన ఎగ్జామ్లో యూజ్ చేయగలిగితే చేయండి. చాలామంది ఏం చేస్తారంటే వీటన్నిటిని నేర్చుకుంటారు స్పెషల్గా స్పెషల్గా ట్రిక్స్లో నేర్చుకుంటారు. వాటిని తీసుకొని వచ్చి మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాటిని మనం అసలు వాటిని యూజ్ చేయకుండానే నేర్చుకుంటాం వీటన్నిటిని. వాటిని అప్లై చేయగలిగితే ఈజీగా ఇంకా మనం ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ దీనే ఎవాల్యుయేట్ 20 - 3 ఇంటూ బ్రాకెట్ 4 + 1 డివైడెడ్ బై 2. ముందుగా బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయండి. 4 + 1 అంటే ఎంత అండి, ఇక్కడ 4 + 1 అంటే 5. సో 5 ఇంటూ 3 అంటే 15, 15/2 అంటే ఎంత 7.5. 20లో 7.5 తీసేయండి. 20లో 7.5 తీస్తే ఎంత అవుతుంది 12.5. సో ఆన్సర్ ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ. సో ఇది ఎంత అవుతుందండి 4 + 1 అంటే ఎంత 5. 5ని 2తో డివైడ్ చేస్తే ఎంత 2.5. 2.5 ఇంటూ 3 అంటే ఎంత 7.5. 20లో 7.5 తీసేస్తే ఎంత 12.5 మీ యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. The market price of the crockery was 15,400 and was offering a discount of 12%. Harsh bargained with the shopkeeper to get the successive discount and bought the crockery for 10,164. What was the second discount offered by the shopkeeper? ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్తే ఒక వస్తువును కొనడానికి అడిగా. బాబు ఈ షాప్లో ఈ వస్తువు ఎంత ధర పడుతుందంటే వాడు ఎంత చెప్పాడు 15,400 పడుతుందని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు వాడు, డిస్కౌంట్ ఇస్తామండి మేము 12% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు.
మనం ఊరుకుంటావా? ఊరుకో. మళ్ళీ ఏం అడిగాం మనం? నాకు ఇంకా డిస్కౌంట్ కావాలి అన్నాం. డిస్కౌంట్ కావాలంటే వాడు ఫైనల్‌గా ఏం చేశారండి ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్. ఇక్కడ చూడండి సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఆ డిస్కౌంట్ ఇచ్చిగా కొంచెం అమౌంట్ ఉంది కదా! దానిలో డిస్కౌంట్ ఇస్తారు. టోటల్ మీద కాదు. దీనికోసం ముందు ఆల్రెడీ మీకు చెప్పా. సో, సక్సెసివ్ డిస్కౌంట్‌కి, నార్మల్ డిస్కౌంట్‌కి తేడా ఏంటని. సో, దానిలో మరలా ఇంకొంచెం డిస్కౌంట్ ఇచ్చాడంట. మరలా డిస్కౌంట్ ఇవ్వగా ఎంతకి అమ్మాడు? 10,164కి అమ్మాడంట. మరి సెకండ్ టైమ్ మనం అంత కష్టపడి తెచ్చుకున్నాం చూడండి. సో, దాని యొక్క డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. అక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో, దీన్ని చూడండి ఏ విధంగా చేయాలో. సో, ముందుగా ఎంత ఉందండి ఆ వస్తువు? 15,400 ఉంది. సో, ముందుగా ఏం జరిగింది ఇక్కడ? 12% డిస్కౌంట్ వచ్చిందండి ఇక్కడ. 15,400లో 12% అంటే ఎంత అవుతుందండి? ఇది చేయండి 12 × 4 64. సో, 12 వన్స్ ఎంత? 12 అంటే 6 అంటే ఎంత? 18. 1848 డిస్కౌంట్ వచ్చింది. సో, ఇందులో మనకి 1848 డిస్కౌంట్ కలిగిందంట. 1848 డిస్కౌంట్ వచ్చింది. సో, 1848 డిస్కౌంట్ వచ్చిందంటే ఎంత అవుతుందండి? ఇది మైనస్ చేయండి. ఇదంతా 2. సో, ఇదంతా 5 అండి. 13లో 8 అంటే ఎంత అవుతుంది? సో, మరలా 5. సో, ఇక్కడెంత 14లో 1 అంటే 13. రూ. 13,552 అయింది. రూ. 13,552 వస్తుంది మీకు ఇక్కడ. డిస్కౌంట్ కలగగా ఎంత? 13,552. చివరగా వాడు ఎంతకు అమ్ముతున్నాడు? 10,164కి అమ్ముతున్నాడంట. 10,164కి. 10,164 అమ్ముతున్నాడంటే మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇక్కడ? ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో చూడండి. చివరగా మనకి ఎంతకు అవుతున్నది? 10,164 అమ్మాడంటే ఎంతో తగ్గించాడు ఇక్కడ. ఎంత తగ్గించాడో అది చూడండి. ఎంత తగ్గించాడు ఇక్కడ? 12/4 తీస్తే ఎంత అవుతుందండి? 8. 14 - 6 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఇది కూడా 8 అవుతుంది. నెక్స్ట్ ఇదంతా 4 - 1 3. సో, ఇది 3. 3388 ఇది మనకి తగ్గించింది. సో, ఎంత తగ్గించాడు ఇక్కడ? 3388 అనేది మనకి తగ్గించడం జరిగింది. ఎందులో? ఇగో ఇందులో. దీనిలోనే మనకి తగ్గించడం జరిగిందండి. సో, ఇక్కడ ఎంత? 13,552లో రూ. 3,388 అనేది తగ్గించడం జరిగింది. సో, ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చినట్లండి? ఎంత డిస్కౌంట్ అంటే 3,388 అంటాం. ఎంత పర్సెంటేజ్ అంటే ఏం చెప్తాం? 3388/13,552. ఇక్కడ ఏం కావాలండి? పర్సెంటేజ్ రూపంలో కదా మనకు కావాలి. ఇది ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. 4 ఎన్ని టైమ్స్ పోతుందండి? 25%. సో, ఆన్సర్ ఎంత మీకు ఇక్కడ? 25% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ? 25% మన యొక్క ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. If Manish can complete 3/5 of work in 48 days, then Manish will complete the 1/5 of the same work in how many days? 5 పార్ట్‌లో 3 పార్ట్‌లు చేయడానికి ఎంత సమయం పడుతుందో చూడండి ముందుగా. ఇక్కడ చూడండి 48 డేస్ పడుతుందంట. 48 డేస్ అనేది మనం తీసుకుంటాడంట ఆ వ్యక్తి అనేవాళ్ళు. సో, ఇక్కడ చూడండి 3/5 పార్ట్స్. సో, మనకి అడుగుతున్నాడు 1/5 పార్ట్. మరి 5లో 1 పార్ట్ చేయడానికి ఎంత పడుతుందని అడుగుతున్నాడు. సో, ఇక్కడ చూడండి 3 పార్ట్స్ చేయడానికి 48 డేస్ అయితే 1 పార్ట్ చేయడానికి ఎంత అవుతుందండి? 16. సో, ఆన్సర్ ఎంత? 1 పార్ట్ ఎంత? 16. సో, ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఆప్షన్ బి. సో, ఏమవుతుంది? 16 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆ వ్యక్తి 5 పార్ట్‌లో 3 పార్ట్‌లు చేయడానికి 48 రోజులు తీసుకుంటున్నాడంటే అందులో ఒక పార్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు ఇక్కడ మీకు? ఇక్కడ ఎంత? 16 డేస్ అనేది మనకు టైం తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 42 డివైడెడ్ బై 3 ఇంటూ ఇక్కడ ఏంటి? మరలా బిగ్ బ్రాకెట్ ఇక్కడ వచ్చింది 7 + 42 డివైడెడ్ బై 6. సో, దీన్ని చేద్దాం ముందుగా. సో, ఈ క్వెషన్ ఏ విధంగా చేయాలి? ఒకటి మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఇది. సో, ఇక్కడ చూడండి బాడ్ మస్ట్ రూల్‌ని యూజ్ చేసి మాత్రమే చేయాలండి ఇక్కడ. ముందుగా ఆఫ్ చేయాలి. 2 × 7 అంటే ఎంత అవుతుంది? 14. సో, ఇక్కడ ఈ 14 ఇటువైపు వస్తుంది. సో, అది చేసే ముందు ఈ బ్రాకెట్‌ని సాల్వ్ చేద్దాం. 42 డివైడెడ్ బై 6 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 7. ఈ వాల్యూ ఎంత? 7. 7 + 7 అంటే ఎంత? 14. దీని ప్లేస్‌లో ఎంత రాస్తాం మనం? 14. ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడే ఉందండి. ఇక్కడ కూడా 14 ఉంది. సో, దీన్ని సాల్వ్ చేస్తే ఎంత? 1. 3 × 1 అంటే ఎంత? 3. 42/3 ఎన్ని టైమ్స్ పోతుందండి? 14 టైమ్స్. సో, ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ వన్. 40% of the cost price of an article is equal to the 30% of its selling price. What is the profit percentage? What is the profit percentage? సో, ఇక్కడ చూడండి ఈ క్వెషన్ ఏ విధంగా చేయాలి? 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 40% అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? సెల్లింగ్ ప్రైస్‌లో 30%కి 30% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో, మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. సో, ఇక్కడ మనం ఈ జీరోస్ క్యాన్సిల్ అయితే ఏముంటుందండి ఇక్కడ? 3/4. అంటే నువ్వు ఒక వస్తువును రూ. 3కి కొని 3 పార్ట్స్ కొని 4 పార్ట్స్‌కి అమ్మేస్తున్నావు. అంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ? 1 పార్ట్. సో, ఎంత వస్తుంది? 1 పార్ట్ లాభం వస్తుంది. మనం ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దేని బేస్‌గా తీసుకుంటాం? కాస్ట్ ప్రైస్‌నే. మనం ఎంతకైతే కొనుక్కొచ్చామో దాన్ని బట్టి. సో, ఇక్కడ ఏంటి? కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం ఇక్కడ ఇంటూ 100. సో, 1/3 × 100 అంటే ఎంతండి? 33.33%. 33.33 ఎక్కడుంది ఇది ఆప్షన్?
ఆప్షన్ ఏ. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ. మనం ఎప్పుడు కూడా లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా వచ్చినా సరే దాన్ని దేంతో చూస్తాం మనం కాస్ట్ ప్రైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువును 1000 రూపాయలు కొనుక్కొని వచ్చి అమ్ముదాం అని చెప్పి ఇక్కడ 1500కి అమ్మాను అనుకో, నాకు లాభం ఎంత వచ్చింది 500. ఎలా తెలిసింది అది? 1500 మైనస్ నేను ఎంతకైతే కొన్నాను దాన్ని మైనస్ చేస్తున్నాను. ఇక్కడ బేస్ ఏంటి? ఇక్కడ నా కాస్ట్ ప్రైస్ బట్టి నేను చెప్తున్నా ఇగో నాకు 500 లాభం వచ్చిందని. అదే 1000 రూపాయలు కొనుక్కొని వచ్చి నేను 700కి అమ్మేశాను అనుకుందాం, అక్కడ ఎంత వచ్చింది నాకు లాస్? 300 అనేది లాస్ వస్తుంది. దేని బట్టి తెలిసింది? నేను 1000 రూపాయలు కొన్నా, దానికన్నా నాకు 300 తక్కువగా అమ్మాను కాబట్టి నాకు అక్కడ లాస్ వచ్చిందని నేను చెప్తున్నా. అంటే ప్రాఫిట్ అయిన లాస్ అయిన దేని బేస్ చేసుకొని చెప్తాం? కాస్ట్ ప్రైస్. కానీ డిస్కౌంట్ మాత్రం దేని బేస్ చేసుకొని చెప్తాం మనం? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లోనే డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ మాత్రం ఇక్కడ డిస్కౌంట్స్ అవి అడిగినప్పుడు మార్కెట్ ప్రైస్ బేస్ కింద తీసుకోవాలి. ప్రాఫిట్ లాస్ అన్నప్పుడు దేని తీసుకుంటాం మనం బేస్ కింద? కాస్ట్ ప్రైస్ని బేస్ కింద తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. ఏ షర్ట్ ఈస్ బాట్ ఫర్ $30 అండ్ సోల్డ్ ఫర్ $40. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్. చాలా చిన్న క్వశ్చన్ అండి. ఇందాక చేసిన ఆన్సర్ దీనికి కూడా 30 రూపాయలు కొని, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ కాకుండా రూపీస్ అనుకో, రూపీస్ అయితే ఏంటి డాలర్స్ అయితే ఏంటి, మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి 30 రూపీస్ 40 రూపీస్కి అమ్మావు, లేదా $30 $40కి అమ్మావు. నీకు ఎంత లాభం వచ్చింది? $10 వచ్చింది. ఎక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 30. 10/30 × 100 ఎంత అండి? ఇది కూడా 33 1/3%, లేదా 33.33% అని కూడా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? 33 1/3% అనొచ్చు, లేదా 33.33% అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ వన్. 1/3 part of the certain journey is covered at the speed of 24 km/h, 1/4 part at the speed of 36 km/h, and the rest part at the speed of 60 km/h. What will be the average speed for the whole journey? ఇటువంటి క్వశ్చన్ మనం ముందు కూడా షిఫ్ట్లో చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా స్పీడ్స్ తీసుకున్నామా? స్పీడ్స్ ఎంత? 24 km/h. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? 36 km/h. నెక్స్ట్ 60 km/h. దీనికి ఎల్సిఎం చేయండి. దీని ఎల్సిఎం ఎంత? 360. 24 15 సార్, 36 10 సార్, 60 6 సార్. ఇది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చూద్దాం? ఇదేంటండి? ఇది టోటల్ డిస్టెన్స్. ఇదేంటి? 1 part of ఈక్వల్ డిస్టెన్స్. 1 part of డిస్టెన్స్. ఇది డిస్టెన్స్ అండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ముందుగా డిస్టెన్స్ ఏ విధంగా కవర్ చేస్తున్నాడు అంటే వీడు, సో 1/3 part ముందుగా 1/3 అన్నాడు, తర్వాత 1/4, తర్వాత రిమైనింగ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఫ్రాక్షన్స్ 1/3, 1/4 ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. ఎందుకు అది చేస్తున్నాం? ఈ రెండింటితో ఈజీగా క్యాలిక్యులేట్ అవ్వడానికి ఒక నెంబర్ మనం తీసుకుంటున్నాం. 12 తీసుకోవాలంటే 12 కాదు, వీటి ఎల్సిఎంస్ని ఎటువంటి వాటినైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3 4కి ఎంత? 12. ఇది టోటల్ డిస్టెన్స్ అనుకుందాం. 12 parts అనేది టోటల్ డిస్టెన్స్. అందులో 1/3 అంటే ఎంత అవుతుంది? 1/3 × 12 అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్ 1/4 of 12 అంటే ఎంత అవుతుంది? 3. సో ఇక్కడ ఆల్రెడీ 4 parts, ఇక్కడ 3 parts వెళ్ళిపోయారు. మొత్తం 12 పార్ట్లలో 7 parts అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంకెంత ఉంటుంది? 5 parts. సో ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎంత? 5 parts. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? 360. ఇలాంటివి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 12 parts ఉన్నాయి. 360 × 12. 12 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాసాం. బై ఇక్కడ ఏం చేయాలి? బై ఇదేంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఎంత? 50. ఇదేంటండి? ఇది స్పీడ్, ఇది టైం, ఇది డిస్టెన్స్. సో ఇక్కడ చూడండి 15 × 4 అంటే ఎంత అవుతుంది? 60, ప్లస్ 10 × 3 అంటే ఎంత? 30. నెక్స్ట్ అదేవిధంగా 6 × 5 అంటే ఎంత? ఇది కూడా 30. సో దీన్ని సాల్వ్ చేయండి. సో ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? డినామినేటర్లో ఉన్నది 120. సో ఇక్కడ 120 అంటే ఏమవుతుంది? 12 1 సార్, 12 10 సార్, 10 10కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి? ఇక్కడ 36 km/h. 36 km/h. ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యావరేజ్ స్పీడ్ మనకి ఈక్వల్ డిస్టెన్స్ ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. దానికి డైరెక్ట్గా ఎల్సిఎం మెథడ్లో డైరెక్ట్గా ఆన్సర్ చాలా ఫాస్ట్గా పెట్టవచ్చు. అక్కడ మాత్రం మనం ఫార్ములాని యూజ్ చేయొద్దు. ఎల్సిఎం మెథడ్లోనే వెళ్ళండి. ఎల్సిఎం మెథడ్లోనే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎమ్ ఈస్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ ఎన్. ఎంకి ఎన్కి మధ్య ఎఫిషియన్స్ ఎలా ఉన్నాయండి? 2:1. ఇక్కడ ఎఫిషియన్స్ రాద్దాం ఎంకి ఎన్కి మధ్య. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నాయండి? 2:1 అని ఉంది. సో ఇప్పుడు మరి ఇది ఎఫిషియన్సీ అండ్ టైం అనేది ఏ విధంగా ఉంటాయండి? ఎఫిషియన్సీ టైం అనేది ఎల్లప్పుడూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఒకరికి సామర్థ్యం ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే వాళ్ళు తక్కువ టైంలో పని కంప్లీట్ చేసుకొని వస్తారు. ఎక్కువ సామర్థ్యం ఉంటే తక్కువ టైం, తక్కువ సామర్థ్యం తక్కువ ఎఫిషియన్సీ ఉంటే ఎక్కువ టైం అనేది పడుతుంది. అందుకే ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందండి? 1:2. ఇది డి టైం అయితే ఇదెంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి అనుకుందాం, ఇదంతా 2D అనుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ. సో వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 60 ఎం కెన్ కంప్లీట్ ఏ వర్క్ 66 days లెస్ దెన్ ఎన్.
ఎం అనేవాడు ఇక్కడ ఏంటి వీడికి డి డేస్ పడితే వీడికి 2D డేస్, అంటే దీనికి ఒక డిఫరెన్స్ ఎంత డి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా ఇక్కడ 66 డేస్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 66 డేస్ అంటే మరి 2D అంటే ఎంత అవుతుందండి 66 ఇంటూ 2 132 అవుతుంది. వీళ్ళు ఎవరండి వీళ్ళు ఎం అనేవాడు 66 రోజుల్లో చేస్తే ఇక్కడ డి అనే ఇక్కడ ఎన్ అనేవాడు ఎన్ని రోజులు 132 రోజుల్లో చేస్తారు. దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది 132. సో 66 2 సార్ 132 1 సార్. సో ఇక్కడ చూడండి 132 1 సార్. సో ఇప్పుడు ఎవరు చేయాలంటున్నారు ఈ వర్క్ని 132 పార్ట్స్. సో 132 పార్ట్స్ ఆఫ్ వర్క్ని ఇద్దరు కలిపి చేయాలంటే ఇద్దరిది కలిపితే ఎఫిషియన్సీ ఎంత 3. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత 44 ఎక్కడ ఉందండి ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. సో లేదా మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇక్కడ ఈ రేషియోలో ఫైండ్ అవుట్ చేస్తారా దీనికనేది ఎన్ని పార్ట్స్ తక్కువ ఉంది 1 పార్ట్ 66 అయితే మనకు 2 పార్ట్స్ ఎంత చేస్తాం ఎంత అవుతుంది 132 రాసి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీస్ కలపండి ఎంత 3. దీన్ని సాల్వ్ చేసిన డైరెక్ట్గా ఏమవుతుంది 44 అవుతుంది 44. సో ఇక్కడ చూడండి ఇది కూడా 44 అవుతుంది మీకు. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువల్లీ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 600 అండ్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 660. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ చూడండి మొదటి సంవత్సరం ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎల్లప్పుడు కూడా మన ఎంత టైం పీరియడ్ ఇచ్చినా సరే ఎప్పుడు కూడా ఒకటే. అంటే ఈ సంవత్సరం నువ్వు 1000 రూపాయలు కడితే నెక్స్ట్ సంవత్సరం 1000 ఈ విధంగానే వెళ్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు ఆ విధంగా కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది జరుగుతుంది. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఫస్ట్ ఇయర్ 600 కడితే రెండో సంవత్సరం కూడా 600 కడతావు. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఫస్ట్ సంవత్సరం 600 కడుతున్నావు అంటే రెండో సంవత్సరం ఎంత కట్టావు 660 రూపాయలు కట్టావంట. నెక్స్ట్ సంవత్సరం ఎంత 660. ఇక్కడ ఏం జరిగింది నీకు ఎంత పెరిగింది ఇక్కడ 600 కాకుండా ఎక్స్ట్రా ఎంత పడింది ఇక్కడ 60 రూపాయలు పడింది. ఇది దేని మీద వస్తుంది అంటే ఇగో దీని మీద ఇంట్రెస్ట్. ముందు సంవత్సరం మీద ఇంట్రెస్ట్ అది అంటే నీకు 600 మీద నీకు 60 రూపాయలు వచ్చిందంటే 60 రూపాయలు వచ్చింది దేని మీద 600 మీద. ఇది ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయి అదే నీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇది 10. సో ఇది ఎంత అవుతుందండి ఎక్కడ ఉంది అది 10%. ఆప్షన్ డి. ఇక్కడ ఏం మిగిలిందండి 10 అంటే 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత 10% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్. సో ఓకే ఇక్కడతో మనకి 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్లో కూడా మనం కొత్తగా ఇంకొక టాపిక్ అంటే ఇంకొక షిఫ్ట్కి సంబంధించిన పేపర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో కొంతమంది పెడుతున్నారు. సో నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా రిప్లైలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ట్రైనింగ్ కోసం వాళ్ళ కోసం కూడా ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నారు. చాలామంది ఫిజికల్ ట్రైనింగ్ కోచింగ్ కోసం కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేను ఒకసారి నాకు కాల్ చేస్తే ఎవరైతే వద్దామని నాకు కాల్ చేశారో వాళ్ళందరూ కూడా మీరు బయలుదేరే ముందు నాకు కాల్ చేస్తే నేను మీకు మన ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఇంకా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నా యొక్క నెంబర్ అనేది మీకు కింద స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.